ఈరోజు కాపు ఐక్య వేదిక పేరుతో కాపు ఏఐసి పేరుతో వివిధ సంఘాల నాయకులంతా కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులైనటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడారు ఆయన పేరేంటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినట్టు, అంటే ఎలక్షన్ కాకుండా ఒక సంవత్సరం ముందుగానే ఇలాంటివి పెట్టి మనం ఏ డిమాండ్ చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈరోజు ఆయన అన్నట్టు ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కోట్ల చొప్పున అధికార పార్టీ పంపించేసి ఎలక్షన్కి సిద్ధంగా ఉన్న తరుణం ఇది. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏంటంటే, గతంలో మాకు ఇక్కడ ఉన్న యేసుదాస్ గారు అవ్వచ్చు, రామకృష్ణ గారు అవ్వచ్చు, మా ఆర్ఏటి ప్రకాష్ గారు అవ్వచ్చు, మన దాసరావు గారు అవ్వచ్చు, ఇంకా ఇక్కడ ఉన్న మన చిలుపల్లి రాయుడు గారు అవ్వచ్చు, మన రమేష్ గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న దాదాపు రాష్ట్ర కమిటీలో ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వహించి తొలి ప్రోగ్రాం సక్సెస్ కోసం మా వంతు మేము ఎంతో గొప్పగా కులమంతా ఐక్యతోడు వస్తే రాబోయే రోజులు బాగుండే ఆలోచనతో ముద్రగడ్డ పద్మనాభం గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అట్లానే మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 500 తుఫాన్లు, అంటే తుఫాన్లు 15 మంది, అందరూ ఏంటంటే కారు పెడితే ఇద్దరు తీసుకొని కారు ఎక్కించుకొస్తారు. అట్లా కాకుండా 500 తుఫాన్లతో ఒక 20 వాహన బస్సులు కిందలో నుంచి కూడా ఒక 6 ట్రైన్ బోగీలు బుక్ చేశాను, 60 ఇన్నోవాలు పెట్టాను. ఎందుకంటే దాదాపు మన కుల సంఖ్య అయితే 27-30% అనుకుంటున్నాం ఉన్నారు, కానీ దానికి గట్టి నాయకుడు అవసరమనే ఆలోచనతో మనం ఆ రోజు మన ముద్రగడ్డ పద్మనాభం గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాంకి అందరం కూడా విజయవంతం చేయడం జరిగింది. దానికి ముందుగా చెప్పాలంటే, నాకు విజయవాడ హెడ్ క్వార్టర్లో రంగా గారు చనిపోయిన తర్వాత ఒక పెద్ద భారీ బహిరంగ సభ లక్షల మందితో పెట్టాలనేది ఆలోచన ఉంది. అది ముద్రగడ్డ పద్మనాభం గారికి చెప్పాను నేను. సార్, మీరైతే దానికి ఇప్పుడు అందరూ కూడా ఒక గొప్ప ఐకాన్ లాగా కులంలో ఊహించే వ్యక్తి మీరు, మీ ఆధ్వర్యంలో పెడితే తప్పకుండా సక్సెస్ అవుతుందని మన ప్రకాష్ గారికి వీళ్ళందరూ కూడా చెప్పాం. ఆయన తున్ని ఎన్నుకొని తుల్లో పెట్టడం జరిగింది. దానికి నేను ముందుగా 10 రోజుల ముందుగా వెళ్ళి ప్రకాష్ గారిని, మన రామకృష్ణ గారు, పద్మనాభం గారిని కూడా చెప్పి, మీరు అలాంటిగా ఉండదండి ప్రోగ్రాం, దాదాపు 10 లక్షల మంది పైన వస్తారు, మీరు తక్కువ అంచనాతో వేయద్దు, రంగా గారి తర్వాత ఒక వేదిక కోసం ఎదురు చూస్తా ఉంది కులమంతా కూడా, దీన్ని ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఇది చేయాలి, ఎంతమంది ప్రభుత్వ పరంగా దుష్టశక్తులు ఇటు అడ్డుపడినా కూడా ఆగనిది అని చెప్పరావడం, సంఘీభావం తెలియపరచడం జరిగింది. అలానే నా వంతుగా నేను అడగడం జరిగింది. దానిలో మన పద్మనాభం గారు 1, తర్వాత మన రామకృష్ణ గారు 2, 3, ఇంకా ముద్దాయిలో 4 సాయిసుధాకర్ నాయుడు గారు, 5 నేను 5వ ముద్దాయిగా పెట్టారు. వాస్తవంగా ఏంటంటే, రైల్వే కేసులు అంటే అన్ని దాదాపు మన అందరూ కూడా తెలుసు, అవసరమైతే మన ఆస్తులు జప్తు చేస్తారు, అది జరిగింది ఘోరమైన విషయం. వాస్తవంగా అయితే ట్రైన్లో పెట్టిన విషయం. సరే, అది ఏదైనా కానీ మనం మంచి కోసం అని వెళ్ళాం, అది రివర్స్ అయ్యి రైలు కట్ ఎక్కి రోడ్డు ఎక్కింది కాబట్టి అది మన దురదృష్టకరం. దాన్ని అయిపోయిన తర్వాత ఈరోజు మనం రాబోయే ఎలక్షన్లో రాజ్యాధికారం అనే దాన్నే మనం దృష్టిలో పెట్టుకొని నడిచి ఇవాళ, ఎందుకంటే మన కులమంతా కూడా 98% ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి యూటర్న్ తీసుకుంది, గ్యారెంటీగా నేను చెప్పగలను. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి విలేజ్లో కూడా టీడీపీ కాదు, వైసీపీ జెండాలు కానీ బ్యానర్లు కానీ లేని పరిస్థితి ఈరోజు ఉందంటే, అది రియల్గా ఆయన సినిమాలోనే పవర్ స్టార్ కాదు, రాజకీయాల్లో కూడా 10 రెట్లైన పవర్ స్టార్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందువల్ల రాబోయే రోజుల్లో మనకు ఎన్నున్నా ఇలా దమ్ముంటే పిలిచి టికెట్లు ఇస్తారు, దమ్ముంటే పిలిచి టికెట్లు ఇస్తారు, మీ ఇది మనకు అవసరం ఉందండి. ఆ స్టేజీ తెచ్చుకొని మనం ఒక 50 మందిమో 100 మందిమో మనం తయారైతే మందే విజయం. నేనున్నా, నాది 2 ఎకరాల స్థాయి,
మమ్మల్ని రెడ్డి విపరీతంగా ఇబ్బంది పెట్టారు. రంగా గారి కంటే దారుణంగా కేసులు ఏర్పించి నాశనం చేశారు. ఆ నాశనం చేసి ఆ కసిలో నుంచి పుట్టిందే నా కసి, నా పంతం, ఈ స్థాయి కూడా. అలానే మీకంటే తక్కువ స్థాయి, మీకంటే చాలా చిన్న స్థాయిలో నుంచి నేను పోరాడి ఈ స్థాయికి తీసుకొచ్చాను. మా తమ్ముడిని ఎమ్మెల్యే చేస్తాను నా కొడకలారని చెప్పి ఛాలెంజ్ చేశాను. 20 ఏళ్ళు టైం పెట్టాను. 20 ఏళ్ళలో నాకు సహకరించింది ఎవరు లేరు. ఓన్లీ సింగిల్ మ్యాన్ ఆమంచి స్వాములు అయితే. నేను ఒక్కడే నిలబడ్డాను, నేను ఒక్కడే పోరాడాను. అష్ట కష్టాలు, రైతు రూపాయి సంపాదించాలి, 1000 రూపాయలు లేకపోతే ఏముండదు. రూపాయి సంపాదించాను. అదేవిధంగా రాజకీయ కోణంలో ప్రవేశించాము. రాజకీయంలో జెడ్పీటీసీ కాడి నుంచి, ఎంపీపీ కాడి నుంచి, ఎమ్మెల్యే కాడి నుంచి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దాకా రావడం అంటే అది ఒకసారి మనం ఆలోచించుకుంటే, మనం మీలో దాదాపు ఇక్కడ ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే పరిస్థితి ఉన్నాళ్ళు. మనం ఒకటి దేహి అనుకొని మన రిజర్వేషన్ అడుక్కోవడము, సీట్లు అడుక్కోవడం అనేది కరెక్ట్ కానీ కాదు. మనలో మనం ఖచ్చితంగా ఒక ఐక్యమత్యంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఈరోజు పార్టీ పెట్టిన సందర్భంగా ఆయన టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం అనేది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కానీ ఏంటంటే ఇది రాజకీయం. రాబోయే రోజులు ఇప్పుడు అన్నిటికంటే మించి ఈరోజు ఉన్న ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దారుణమైన వ్యక్తి. రాజ్యాధికారం కాదు కదా, ఆయన పరిపాలనకి పనికిరానటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఈరోజు ఏందో చెప్పండి, అతని పరిపాలన ఏంటి? మొత్తం దోచుకోవడం పంచుకోవడమే కదా. అతను జనాన్ని, ఇతర పార్టీల్ని పంచుకోవడం, దోచుకోవడం అనే పరిస్థితి, జోకర్గా మాట్లాడే పరిస్థితి పొందాక. అదే మీడియాలో పచ్చ మీడియా, లేకపోతే దత్తపుత్రుడు. ఎవరికి దత్తపుత్రుడు? అది ఒక పాలసీ ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుండి చూశాను. నేను ఖచ్చితంగా ఆయన విధి విధానాలన్నీ కూడా చూశాను. ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్లో పోతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనలో కొంతమందిని అక్కడ దాకా వెళ్ళనిచ్చే పరిస్థితి లేనందువల్ల కొంతమంది బాధపడుతున్నారు తప్పితే, ఆయనతోటి మాట్లాడితే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆయనకి మనం యూటర్న్ తీసుకొని ఆయన చెప్పిన మాటలు అయినా మనం ఆయన చెప్పి చేతల్లో నడుచుకుంటాం. ఆ ఒక్క చిన్న లోపం నేను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనలో కూడా ఉన్నాను. మీరంతా కూడా దయచేసి, ఇప్పుడు నేనున్నాను, మాకు గిద్దలూరు కానీ చీరాలు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే దాదాపు చీరాల్లో పోయినసారి మన మీద వేసిన కర్ణం బలరాం 150 కోట్లు ఖర్చు పెట్టి మనల్ని ఆపికారు. కానూకి నాడని టీడీపీ వాళ్ళు అయితే చేర్చుకుంది వాళ్ళని అదే పార్టీలో చేర్చుకొని మనల్ని నాశనం చేసింది వైసీపీ పార్టీ. ఈరోజు మళ్ళీ కూడా వాళ్ళే అక్కడ వేయాలని ఆలోచనతో కృష్ణమోహన్ తీసుకెళ్ళి పొత్తూరు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు అడేస్తే ఖచ్చితంగా టీడీపీకి జనసేనకి క్యాండిడేట్ లేరు. అక్కడ మనమైతేనే గ్యారెంటీకి ఎలక్షన్ చేయగలం. నాకు ఈరోజు నా కులం నియోజకవర్గాల స్థాయి కాదు, జిల్లాల స్థాయికి వచ్చి 50,000 మంది వచ్చి నా ఇంట నిలబడి నాకు ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే చెప్పండి, దమ్ము ధైర్యంగా మీలో ఒక 20 కోట్లు 50 కోట్లు ఉన్నట్లండి, మీకు ఎన్ని సీట్లు కావాలో నేను చెబుతాను, నేను ఇప్పిస్తాను, మాట్లాడతానండి. ఎందుకు మన పార్టీలో మనం డిమాండ్ చేస్తాం. కలిగినాళ్ళంతా ఒక చాట పోయి ఈ మధ్యలో నేను రాయలసీమ ఏరియాకి వెళ్ళాను. రాయలసీమలో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగాను. నేను వెళ్తాను, ఆ ఏరియాలో జనంలో మంచి స్పందన ఉంది, ఖచ్చితంగా అక్కడి నుంచి నాయకులు తయారు చేయాలి. మనం నాయకులు తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దాదాపు ఒక నెలలో 20 మంది నేను ఎంపీపీ క్యాడర్కి వెళ్ళాలని, ఎమ్మెల్యే క్యాడర్కి వెళ్ళాలని, జిల్లాని పరిపాలించే క్యాడర్కి వెళ్ళాలని కూడా ఎదిగి రెడీ చేసి పెట్టాను. నేను ఆ పెట్టిన దీనిలో అనుకోకుండా అక్కడ నాకు కొన్ని కారణాల వల్ల పని అది లేట్ అయింది. తర్వాత చూస్తే దాదాపు ఈరోజు నా పరిధిలో 10 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు. 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు, లేకుండా ఏం లేదు. అది ఖచ్చితంగా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. మనం ఒక కమిటీగా పోవాలి. ఇదిగో మేము ఎదుగునాయా, మేము ఇంత కూడా చేసి మేము మా తరపుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఇది మాది ఆలోచన కొంతకాలం కొంత తీసుకోండి. ఎందుకంటే ఆయన ఉండే ఒత్తిళ్ళు, ఆయన ఉండే ఇదో, ఆయన విధానాల్లో కొన్ని జరగకపోవచ్చేమో. ఖచ్చితంగా మన వంతు మనం చేయాల్సిన బాధ్యత అయితే మన కులం తరపుగా, కులం పెద్దల తరపుగా, జేఏసీ తరపుగా, కాపునాటి తరపుగా ఖచ్చితంగా ఉంది. అలాంటివి తీసుకొని వెళ్ళి అలా మనం ఆయనకి వ్యక్తపరిచి ఈయనప్పుడు ఏదైనా ఉంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలి. రెండోది ఇంకోటి కూడా, కాపునాడు అనేది చాలా స్ట్రాంగ్గా మనం కులదప్పుగా ఉండాలి. రాజకీయం లేదు, పర్వాలేదు, 100% కరెక్ట్. ఎందుకంటే మన అధినేత ఏదన్నా కూడా చిన్న ఒడిదుడుకులు చేస్తున్నాం, ఇదిగో సార్ మనం ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం గట్టిగా ఉంటే చెప్పడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. దానికోసం ఖచ్చితంగా అవసరం. అంటే నేను ఇంకో రకంగా అపార్థంగా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతాను, ఖచ్చితంగా దయచేసి అనుకోవద్దు. నేను 4-5 ఎకరాల నుంచి ఇంత స్టేజీకి వచ్చి పంతం కసి ఏ అయ్యాలేదు మనకు జరుగుతుంది అనేది టీడీపీలో జరిగేదైతే, జనసేనలో ఇది వైసీపీలో జరిగేది అదే.
ఇవాళ సొంత పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వేరు, చిరంజీవి గారు వేరు. చిరంజీవి గారు అయిపోయింది, అయినా కూడా అదే కుటుంబంలో నుంచి తీసుకొచ్చి ఈరోజు ఒక వీరుడిలాగా మళ్ళీ పార్టీ స్థాపించినప్పుడు ఖచ్చితంగా మన అన్నదానంలో 100% ఇస్తే 100% ఇవ్వాలని కోరుతూ మీకు పాదాభివందనం చేస్తాను నేను. ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ పొరపాటును కూడా మనకంటూ రాజ్యాధికారము లేకపోతే రాజకీయంగా నిలబడే అవకాశం ఉండదు. కాబట్టి మీరందరూ దయచేసి మనం నడవాల్సినంత కూడా మనం ఇప్పుడు అనుకునే విధంగా నడిస్తే బాగుంటుందని, నేను ఏదైనా తప్పుగానే మాట్లాడింటే క్షమించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉంటాను.